Dear friends, welcome to Coffee with Chowdhury. Dear friends, సండే అనగానే అందరికీ ఒక ప్లాన్ ఉంటుంది. కొందరికైతే అసలు ప్లాన్ ఉండదు. ప్లాన్ లేకపోవడమే కదా సండే. ఇట్ ఈస్ అ హాలిడే. హాలిడేకి ప్లాన్ ఏంటి? గర్ల్ ఫ్రెండ్స్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? హాలిడే అంటేనే జాలీ డే. వీ షుడ్ రిలాక్స్, వీ షుడ్ హ్యావ్ రెస్ట్. అయితే సండే రోజు ముల్లా నసరుద్దీన్ ఇంట్లో కనిపించలేదు. వాళ్ళ ఆవిడ, వాళ్ళ కొడుకులు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు వెతుక్కొని ఇల్లంతా, అంత మసీదు, మసీదుకి వెళ్తే అక్కడ లేరు. ముల్లా నసరుద్దీన్ వచ్చాడంటే లేదమ్మా ఇంకా రాలేదు. మేము కూడా అదే చూస్తున్నాం. ముల్లా నసరుద్దీన్ జాడలేదు. వాళ్ళ ఆవిడ చెట్టు కింద కూర్చొని నడుస్తుంది. వాళ్ళ కొడుకులేమో కంగారుగా తిరుగుతున్నారు. వాళ్ళ కోడళ్ళు అయితే అసలు మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడని పైకి పాస్పోర్ట్ వచ్చింది. కోడళ్ళకి అదే పని కదా. ఏముంది, ముల్లా నసరుద్దీన్ ఆస్తి అంతా వాళ్ళదే, ఎంజాయ్ చేయొచ్చు. అయితే మనవరాళ్ళేమో ఏడమ్మా తాత అంటే, ముల్లా నసరుద్దీన్ తాత చచ్చిపోయాడు. ముల్లా నసరుద్దీన్ తాత చనిపోయారు, స్వర్గస్థులయ్యారు. అల్లా కే పాస్ చలే గయే, ఉస్కా ఇంతకాల్ హో గయే. ముల్లా నసరుద్దీన్ అదేంటి నాని వాళ్ళ మనవరాలు అందరికీ చెప్తున్నారు. ఏంటమ్మా ముల్లా నసరుద్దీన్ చనిపోయాడు ఏంటి? దండోరా గల్లీలో ముల్లా నసరుద్దీన్ గారు చనిపోయారట. నాకేదో డౌట్ వచ్చి వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఆవిడ పేరు చాంద్ బీవి ఆప. చాంద్ బీవి ఆప, అసలు ఏం జరిగింది ఏంటి? ముల్లా నసరుద్దీన్ చనిపోవడం ఏంటి? అల్లాకే పాస్ వెళ్ళిపోవడం ఏంటి? ఇది ఎక్కడ కోలా అంటే, ఆయనకి మధ్య ఒక నెల నుంచి ఫిట్స్ వస్తున్నాయి అరుణా చౌదరి. ఫిట్స్ వస్తున్నాయి. ముల్లా నసరుద్దీన్ గారికి అంటే భర్త పేరు చెప్పకూడదు, ఎందుకని ఇట్లా మౌలానా గారికి అంటే నిష్టల వెంకట్ భర్త పేరు చెప్పకూడదు ఆమె, అందుకనేసి ఇట్లా మౌలానా సాబ్కి అంటే ముల్లా నసరుద్దీన్కి నెల రోజుల నుంచి ఫిట్స్ వస్తున్నాయంట కంటిన్యూస్గా డైలీ. ఎక్కడైనా పడిపోయాడేమో, పుల్లో సింహమో ఎత్తుకెళ్ళిపోయిందో, ఏ రాబందులు తినేసాయో, ఏ పులి తినేసిందో, నక్కలు కుక్కలు తినేసాయో, తోడేళ్ళు తినేసాయో. ముల్లా నసరుద్దీన్ గారికి మరి చాలా సుస్థిగా ఉంది ఈ మధ్య, అసలు ఫిట్స్ వస్తున్నాయి ఏమిటో అసలు అని వాళ్ళ భార్య చాంద్ బీవి ఆప బాధపడ్డారు. నాకెందుకో డౌట్ వచ్చింది, ముల్లా నసరుద్దీన్ అంత తొందరగా చావడు, పాపికి చిరాయి అంత తొందరగా పోడాడు. వాళ్ళ మనవరాలు చెప్పామా, మా ముల్లా నసరుద్దీన్ తాత చచ్చిపోయాడు అని అందరితో ఆలోచన చేయకు. తాత ఉండే ఉంటారమ్మా, అట్లా కంగారు పడద్దు అంటే వాళ్ళ పిల్లలు కూడా అవునండి థోడా సఫర్ కరో. నాకు ఎందుకో డౌట్ వచ్చి, ఈరోజు సండే, ముల్లా నసరుద్దీన్ దొంగ బాపనోడు.
వాడికి చికెన్ అంటే ప్రాణం, మహాప్రాణం. మాయిల్ ఫకీర్ ప్రాణం చిలకలో ఉంది అని ఆయన ఆయన ప్రాణం చికెన్లో. ఎందుకో డౌట్ వచ్చి మన మునీర్ అహ్మద్ చికెన్ షాప్, అక్కడ ముల్లా నసరుద్దీన్కి ఖాతా ఉంది రెగ్యులర్. సండే కదా, ఫ్రెష్ చికెన్, ఫ్రెష్ లివర్, అన్నీ ఫ్రెష్. చికెన్ షాప్ మన అదే చికెన్ షాప్కి వెళ్ళాను, మునీర్ అహ్మద్ చికెన్ షాప్. ఈ ముల్లా నసరుద్దీన్కి అక్కడ ఖాతా ఉంది కదా, అక్కడికి వెళ్తే ఏమన్నా తెలుస్తుంది అని వెళ్తే అక్కడ మెట్ల మీద పడిపోయి ఉన్నాడు. చేతిలో సంచి, చేతి సంచి, కాకి సంచి. ఆ కాకి సంచిలో కిలో చికెన్, కిలో లివర్. అర్థమైంది? मुल्ला नसरुद्दीन मिल गया, बुड्ढा मिल गया, लेकिन अनकॉन्शियस है. ఫిట్స్ వచ్చి పడిపోయాడు కానీ పాపం చికెను లివరు చేతిలో సంచిలో కిలో ఉన్నాయి. వెంటనే అక్కడున్న నలుగురు మనుషుల్ని పిలిచి ఆయనని తీసుకెళ్ళి ముందు వాళ్ళ భార్యని పిలవండి, ఆవిడ కాస్త మంచినీళ్ళు తాగి టీయో కాఫీయో తాగమనండి, వాళ్ళ అబ్బాయి సలీంని పిలిచి హలీం పెట్టమనండి అంటే అందరూ సంతోషపడ్డారు. ఈ ముల్లా నసరుద్దీన్కి ఫిట్స్ వచ్చాయి. సరే పాపం ఇంటికి తీసుకెళ్లారు, ఫస్ట్ ఎయిడ్ చేశారు, చికెన్ సూప్ కాశారు, లివర్ వేపారు, ఉప్పు కారం బాగా దండిగా వేసి మసాలా వేసి ఇంగు వేయలేదు. అయితే నేను పలకరీయడానికి వెళ్ళి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, అరుణ్ గారు ఏంటి పలకరీయడానికి రాలేదు. వెళ్ళి ముల్లా నసరుద్దీన్ గారు, మీరు భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్పండి, అసలు మీరు చికెన్ ఎందుకు అంత ప్రీతిగా ప్రాణప్రదంగా ప్రేమిస్తారు అంటే, చికెన్ లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని మేడం, చికెన్ నా యొక్క ఆరోగ్యానికి సూత్రం. కొంతమందికి ఫుడ్ మీద ప్రేమ, ఆపేక్ష, అనురాగం అపారంగా, దే ఆర్ ఫుడ్ లవర్స్, ఫుడీస్. ముల్లా నసరుద్దీన్ అని బ్రాకెట్లో ఫుడ్ లవర్, చికెన్ లవర్. అతను చికెన్ని ప్రేమిస్తాడు. వాడు చచ్చిపోయినా సరే, వాడు చనిపోయినా ఇదిగమ్మా నీకోసం చికెన్ తెచ్చానంటే వాడి శవం కూడా లేచి కూర్చుంటుంది. శ్మశానంలో శవం కూడా వాడి శవం లేచి కూర్చుంటుంది. మా ఫాదర్ చనిపోయినప్పుడు అందరూ ఇదిగో అరుణ వచ్చింది, అరుణ వచ్చింది, అరుణ వచ్చింది అని చెప్పారు. ఎందుకంటే మా ఫాదర్ చనిపోయినా కూడా ఆయన ఆత్మ, ఆయన జీవుడు మళ్ళీ వచ్చి అరుణ వచ్చిందా ఆహా ఆయన ఆనందిస్తారు. అందుకని మా ఫాదర్ని మర్డర్ చేసినప్పుడు మా అమ్మ పరిగెత్తుకుంటూ మా ఇంటికి వచ్చి, అక్కడికి ఒక 4 ఇళ్ళు అవతల మా ఇల్లు, అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి 4 ఇళ్ళు అవతలే మా ఇల్లు, పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న చనిపోయారు, మర్డర్ చేశారు. అయితే ఆమె ఇది అంటే కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్, నమ్మకం, బిలీఫ్, ఫెయిత్. అరుణ నువ్వురా, ఎస్ మీ నాన్న లెగుస్తారు, బ్రతుకుతారు, నువ్వు వచ్చి నాన్న నాన్న అని పిలువు, అప్పుడు తప్పకుండా లెగుస్తారు అని చాలా ప్రాధేయపడింది. మా ఆయన ఏదో అంటారు, అంటే మా హస్బెండ్ని ఇల్లరిక మల్లుడు అని అన్నారు మా ఫాదర్.
అందుకని ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇల్లరికం పెట్టుకున్నారు మా ఫాదర్ని. అయితే అనేస్తారా ఇల్లరికం అల్లుడు అని? నాకు కోపం వచ్చి బాధపడి ఇంకా నేను బయటకు వచ్చేసి వేరే కాపురం, వేరే సంసారం, అంటే వేరే ఫ్యామిలీ, మా ఇల్లు మా అంటే సెపరేట్, మా అడ్రస్, మేము వేరేగా ఉంటున్నాం. అక్కడ 4 ఇళ్ళు అవతల ఒక 1 బెడ్రూమ్ ఫ్లాట్. సో మా ఇంట్లో మేము ఉంటున్నాం, వాళ్ళతో మాట్లాడట్లేదు, మాటలు బంద్, పుట్టింటికి వెళ్ళడం కూడా మానేసి, మా అమ్మాయిని కూడా పంపించట్లేదు. అప్పటికే కూతురు పుట్టింది, వెళ్ళట్లేదు. We stopped going to their house and we are not in talking terms. నాన్నతో మాట్లాడదు. మా అమ్మాయి కోసం పాపం చాలాసార్లు వాళ్ళే మా అన్నయ్యలు వచ్చి అమ్మాయి ఏది ఎక్కడుంది, అన్నయ్యలకు ఉంటుంది కదా అమ్మాయి ఏది చూసి చాలా రోజులైంది, ఇక వాళ్ళే రక్తం చంపుకొని ఒక మెట్టు దిగి వచ్చేవాళ్ళు అమ్మాయి కోసం, మా కూతురు కోసం. ఆగస్ట్ 15కి చెవులు కుట్టించాం. మా ఫాదరే 2 మెట్లు దిగి అమ్మాయికి చెవులు కుట్టించారు. ఆగస్ట్ 15కి మనం డైమండ్ టాప్స్ ఇద్దాము, we will give diamond tops అది. అండ్ అంటే ఇస్తారు, నా ఆస్తి హక్కు, నాకు ప్రాపర్టీలో షేర్ ఉంది, ఇస్తారు. బట్ మాట్లాడడం లేదు, నేను ఇంటికి వెళ్ళట్లే, పుట్టింటికి ఆ టైంలో. అందుకని మా అమ్మ నువ్వు రామ్మా, పరిగెత్తుకుంటూ చిన్న పిల్లలాగా, ఒక పసిబిడ్డలాగా పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ మీ నాన్నని నాన్న అని 2-3 సార్లు పిలువమ్మ, మీ నాన్న లెగుస్తారు, చచ్చిపోయినా లెగుస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది, రా బిడ్డ రామ్మ అని బతిమాలి ఏడ్చేసేది. ఏడిస్తే మా ఆయన వెళ్ళు, దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు షో యువర్ ప్రైడ్, నీ పౌరుషం పట్టుదల ఈ టైంలో కాదు. వెళ్ళేసరికి హాస్పిటల్కి అంటే డెత్ సర్టిఫికేట్ కావాలి కదా, తీసుకెళ్ళిపోయారు. సో ముల్లా నసరుద్దీన్ గారి 2 పిల్లలు కొంచెం ఈ మధ్య పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడటం, ఎల్డర్స్కి అసలు గౌరవం ఇవ్వకుండా బిహేవ్ చేయడం, తల్లిదండ్రుల్ని పెద్దవాళ్ళని చాలా కించపరచడం, పేరెంట్స్కి ఎల్డర్స్కి అసలు ఇన్సల్టింగ్ తప్ప ఇంకో బిహేవింగ్ చూపించకపోవడం చాలా బాధించి ముల్లా నసరుద్దీన్ గారు ఈ మధ్య ఫిట్స్ అనే రోగానికి గురయ్యారు. మీలో ఎంతోమందికి తల్లిదండ్రులు, పేరెంట్స్, పెద్దవాళ్ళు, మేనత్తలు అందరు ఉంటారు కదా, అత్తామామలు, పిన్ని బాబాయిలు, శారదత్త, ఉర్వశి శారద, అందరినీ గౌరవించడం నేర్చుకోండి.